జగన్ అన్నాడు నాకు 2 గంటలు ముఖ్యమంత్రితో సమానంగా. అరే ముఖ్యమంత్రితో సమానానికి ఓట్లు వచ్చినాయి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికలు చూడండి. వీళ్ళేమో ఈ ఎక్స్ట్రీమ్, నువ్వు ఎమ్మెల్యేగా రా, మీరు ఒక పక్ష నేతగా కూడా నిన్ను గుర్తించం, నిన్ను ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని, అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించంటున్నాడు. చూడండి గొంతమ్మ కోరికలు అంటే ఇటువైపు ఎక్స్ట్రీమ్ అటువైపు ఎక్స్ట్రీమ్. ముఖ్యమంత్రిగా ఎట్లా ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తున్నా నాకు అంత సమయం ఇవ్వాలంటాడు. ఇది ఎక్కడ కనీసం అండి? నీకు ముఖ్యమంత్రికి వచ్చిన ఓట్లు వచ్చాయా, నీకు ముఖ్యమంత్రికి వచ్చిన సీట్లు ఉన్నాయా, నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు అడగాల్సింది ఏంటా, నేను ఒక సభాపక్షం, నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఓకే అది అడిగారు, అది ఇవ్వలేదు. మీరు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా, నేను ఒక రాజకీయ పక్ష నేత, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు, ప్రతిపక్షంలో నేను మా ఒక్క పార్టీ ఉంది, ఒక పక్ష నేతకు ఎంత టైం ఇస్తారో నాకు అంత ఇవ్వండి అని జగన్ అడగాలి కదా. అడుగుతున్నాడా? నాకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఇవ్వండి అంటాడు. అది అట్టెట్ ఇస్తారండి ప్రజాస్వామ్యంలో? సాధ్యమా? నీ ఓట్లే రాలే కదా, అట్లా ఓట్లు సీట్లు రావు కానీ ఇవ్వాలంటే ఎట్లా? సో నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వాలి నాకు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇప్పుడు మీరు యాంకరు, నేను గెస్టు, మీరు కొంత టైం తీసుకుంటారు, నేనే ఎక్కువ మాట్లాడతాను, లేదు సార్ నేనే ఎక్కువ మాట్లాడతాను విను అని యాంకర్ అంటే నేను